మాదాపూర్ విలేజ్లో కౌలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రఘుపతి సావిత్రి అనే దంపతులకి అనామిక అనే 25 కూతురుంది. అనామిక చాక్లెట్ల పిచ్చిది. ఎప్పుడు చూడు చాక్లెట్ తింటూనే ఉంటుంది. పెళ్ళిడుకొచ్చిన కూతురు కదా, అరే ఎందుకు అనాలని ఊరుకుంటుంటే రోజు రోజుకి చాక్లెట్లు ఎక్కువ తింటుంది తప్ప తగ్గించడం లేదు. ఇలా అయితే పెళ్ళెలా జరుగుతుంది? పెళ్లి సంబంధం అంటున్నారు. అనామికని చూసుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? అవును సావిత్రి, ఆ అబ్బాయి తరపాళ్ళు ఇంతకు ముందే ఫోన్ చేశారు. రేపు అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని చెప్పారు. అబ్బా, ఎంత శుభవార్త చెప్పారు. వెంటనే వెళ్ళి దుర్గమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టొస్తాను. ఒక కొబ్బరికాయ కాదు సావిత్రి, కూతురు పెళ్లి కుదిరితే పండగ చేస్తామని కూడా మొక్కు. ఎందుకంటే మన కూతురుకున్న చాక్లెట్లు తినే మాయరోగం గురించి తెలిసి వాళ్ళు ఏమనకుండా ఒప్పుకునేలా దీవించమ్మా అని ఆ దుర్గమ్మను వేడుకో అని మాట్లాడుకుంటూ ఉంటే ఇంటి వెనక ఉన్న మామిడి చెట్టు మీద కూర్చుని చాక్లెట్లు తింటున్న అనామిక ఆ మాటలు విని నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది. ఓహో, పెళ్లి చేసి నన్ను అత్తగారింటికి పంపించాలని నిర్ణయించుకున్నారన్నమాట. అదెలా జరుగుతుందో నేను చూస్తాను. మీ ఏర్పాట్లలో మీరుంటే నా ఏర్పాట్లతో నేను ఉంటాను అనుకొని ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది అనామిక. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున అనామికను చూసుకోవటానికి శారద, ప్రసాద్, రమేష్, తెలిసిన బంధువు మాధవయ్య వాళ్ళొస్తారు. అతిథి మర్యాదలు అయ్యాక అనామికని రమ్మని పిలుస్తారు. అనామిక మాత్రం ఒక ప్లేట్ నిండా చాక్లెట్లు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. అనామిక షాక్ అవుతుంది. క్షణం తర్వాత తేరుకొని వచ్చిన వాళ్లకు చాక్లెట్స్ ఇస్తుంది. నువ్వు ఇలాంటి పనులేవో చేస్తావని నేను ముందే వాళ్ళకన్నీ చెప్పేశానులే. అబ్బాయి డాక్టరు, అంతా అల్లుడు చూసుకుంటానని చెప్పాడు. నేనింకా అబ్బాయి నచ్చాడు అని చెప్పలేదు నాన్న. మీరప్పుడే అల్లుడు అని వరస కలిపేస్తున్నారేంటి? అవసరం లేదు తల్లి, అబ్బాయి వాళ్ళకి నువ్వు ఫోటోలోనే నచ్చేశావు. కాకపోతే నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడాలి కదా, అందుకే ఈ ఏర్పాట్లు అని చెప్పగానే మూతి ముడుచుకొని చాక్లెట్ తింటూ ఉంటుంది అనామిక. అది చూసి రమేష్ చిన్నగా నవ్వుకుంటాడు. ఇక రెండు కుటుంబాల వారు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. మంచి రోజు చూసి చాక్లెట్ పిచ్చి అనామికకి డాక్టర్ రమేష్కి పెళ్లి చేస్తారు. అనామిక అత్తగారింటికి వస్తుంది. రమేష్ హాస్పిటల్కి వెళ్తూ, అనామిక, నేనంటే నీకు ఇష్టమే కదా? ఒక్క ఇష్టం మాత్రమే కాదండి, ప్రాణం కూడా. కదా, ఈ ప్రాణం నీ దగ్గర ఉండాలంటే నువ్వు చాక్లెట్స్ తినటం మానేయాలనామిక. తప్పదా? తప్పదుగా, నా కోసం నువ్వు మానేయక తప్పదు. సర్లే, తినను. అలా కాదు, ప్రామిస్ చేయ అనామిక. మీ మీద ఎందుకులేండి, మా అత్తగారి మీద ప్రామిస్. ఇక నేను చాక్లెట్స్ తినను, మానేస్తున్నాను. అనామిక, గుర్తుంచుకో, నువ్వు ప్రామిస్ చేశావు. మళ్ళీ చాక్లెట్స్ తింటే ఏమవుతుందో తెలుసు కదా? అయ్యో, తెలుసండి. ఇక రమేష్ ఇంటి దగ్గర నుంచి కారులో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాల్లోకి వచ్చిన అనామికకి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న మామయ్య ప్రసాద్ కనబడతాడు. అత్తయ్య కిచెన్లో ఉండుంటుంది. ఇప్పుడు వెళ్ళి నా పని నేను చేసుకోవచ్చు అనుకుని హుషారుగా బెడ్రూమ్లోకి వచ్చి సూట్ కేస్ తెరిచి అందులో ఉన్న చాక్లెట్స్ తీసుకుని తినాలనుకుంటుంది. కానీ భర్త రమేష్కిచ్చిన మాట గుర్తొస్తుంది. వెంటనే ఇలా అనుకుంటుంది, పోతే పోనీలే, మా అత్తగారే కదా, ఆయన ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుంది అనుకొని చాక్లెట్స్ తింటూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో అందరూ చూసినప్పుడు మాత్రం చాక్లెట్స్ తినకుండా మిగతా సమయంలో మాత్రం చాక్లెట్స్ తింటూ ఉంటుంది అనామిక. దాంతో అనామిక బాగా లావ్ అవుతూ ఉంటుంది. నిజం చెప్పు అనామిక, నాకు ప్రామిస్ చేసి కూడా నువ్వు దొంగతనంగా చాక్లెట్స్ తింటున్నావు కదా? మీకు అబద్ధం చెప్పడం ఎందుకు చెప్పండి. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ చాక్లెట్స్ తినడం మానలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. చూడు నీ అవతారం ఎలా ఉందో అని చెప్పగానే లావుగా ఉన్న అనామిక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అద్దంలో చూసుకుంటుంది. చాలా లావుగా కనిపిస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక చాక్లెట్స్ తినటం వల్ల మరింత లావవుతుంది. నడవలేకపోతుంది. సోఫాలో కూర్చుంటుంది. అది కాస్త 2 ముక్కలవుతుంది. ఆ తర్వాత బెడ్రూమ్లో ఉన్న మంచం మీద కూర్చుంటుంది. అంతే, అనామిక బరువుకి ఆ మంచం కూడా విరిగిపోతుంది. ఇక లాభం లేదని కోపంగా చేయాల్సిన కొన్ని ఎక్సర్సైజులు చెప్తాడు రమేష్. చూడనామిక, నువ్వు సన్నబడితేనే తల్లివి కాగలవు, అమ్మ ప్రేమని పంచగలవు. నువ్వు అమ్మని, నేను నాన్నని అయితేనే కదా ఈ సంఘంలో మనకు విలువ ఉంటుంది. ఇప్పుడది నీ చేతుల్లోనే ఉంది. ఎలా చేస్తావో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం సన్నబడాలి. లేదంటే నీకు నాకు విడాకులే, ఇక నీ ఇష్టం అని చెప్పి
ఎక్సర్సైజ్ చేయటానికి కావాల్సిన వాటిని మొత్తం తీసుకొచ్చి ఒక గది నిండా అమర్చి పెడతాడు రమేష్. లావు అనామిక గట్టిగా పిడికిలి బిగించి, చాక్లెట్స్ తినాలన్న ఆశ ముందు నేను సన్నబడాలన్న కోరిక బలంగా ఉంది. నేను సన్నబడాలని మనసారా సంకల్పించుకుంటున్నాను. నేను పూర్తిగా సన్నబడే వరకు ఎలాంటి చాక్లెట్స్ తినను అని అనామిక శపథం చేసి ట్రెడ్మిల్ ఎక్కుతుంది. దాన్ని ఆన్ చేస్తుంది. కానీ ఏంటి ప్రయోజనం? అనామిక బరువుని మొయ్యలేక ఆ ట్రెడ్మిల్ కూడా నడవటమే మానేస్తుంది. తను దిగగానే నడుస్తూ ఉంటుంది. అది చూసి అత్తగారు శారద నవ్వుకుంటూ ఉంటుంది. ఈ ట్రెడ్మిల్తో పని కాదు, స్కిప్పింగ్ ఆడతాను అని అనామిక ఒక తాడు పట్టుకుని ఎగురుతుంది. కాళ్ల కింద నుంచి తాడు తీసి నేల మీద కాళ్లను పెడుతుంది. అంతే, అక్కడున్న బండలు పట్పట్మంటూ ముక్కలైపోతాయి. ఆ ముక్కల సౌండ్కి శారదా రమేష్ పరుగు పరుగున ఆ గది దగ్గరికి వచ్చి చూస్తారు. ముక్కలైన బండల్ని చూసి లావు అనామిక సిగ్గుతో తలదిప్పుకుంటుంది. ఏమనాలో తెలియక తల్లి కొడుకులు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక డంబెల్ పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది అనామిక. అయినా సరే ఏమాత్రం సన్నబడదు. అనామిక, నీకు ప్రకృతి ఇచ్చిన ఎక్సర్సైజులు సరిపోతాయి, పద, వాటిని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి అలా వెళ్ళిన రమేష్ ఒక అరగంట గడిచాక ఒక ట్రక్కు నిండా బలమైన చెట్ల మొద్దులు తీసుకొస్తాడు. పొడవుగా ఉన్న బండరాలన్నీ తీసుకొస్తాడు. అన్నింటినీ లాన్లో పెట్టిస్తాడు. వాటిని అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది. చూడనామిక, ఈ చెట్ల మొద్దుల్ని మోస్తూ మన ఇంటి చుట్టూ పరిగెడుతూ ఉండాలి. ఇక ఈ బండల మీద నిలబడి స్కిప్పింగ్ ఆడాలి. అదిగో అలా కనబడుతున్న పెద్ద రోకలి నిండా బియ్యం పోసి పిండయ్యేంత వరకు కొడుతూ ఉండాలి. ఇదే నీకు నేనిచ్చే చివరి అవకాశం. ఇంతకు మించి వేరే ఏమీ చేయటానికి లేదు. జాగ్రత్తగా చెప్పింది చెయ్యి అని చెప్పి రమేష్ ఇంట్లోకొస్తాడు. తల నొప్పిగా ఉండటంతో బెడ్ మీద పడుకుంటాడు. లావుగా ఉన్న అనామిక చెట్ల మొద్దుల్ని ఎత్తుకొని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక రమేష్ చెప్పినట్టుగానే చేస్తుంది. దాంతో అనామిక సన్నబడుతుంది. అనామిక రమేష్ ఇద్దరు ముద్దుగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇంకా చాక్లెట్స్ తినటం అనామిక పూర్తిగా మానేస్తుంది. రిచ్ లుక్తో వెలిగిపోతున్న విల్లాలో శారద, అనామిక అనే పేరుగల ధనవంతుల అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ భర్తలు ప్రసాద్, రమేష్ చేస్తున్న వ్యాపారాలన్నీ బాగా కలిసొస్తూ ఉండటంతో ఇంత గొప్ప డబ్బున్న వాళ్ళలాగా మారిపోవడమే కాకుండా పడుకున్నా, లేచినా, బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా, చివరికి బాత్రూంకి వెళ్ళినా సరే నగలు వేసుకొని వెళ్తుండేవాళ్ళు ఈ అత్తాకోడలిద్దరు. అది చూసి ఒకరోజు ప్రసాద్ ఇలా అడుగుతాడు, ఎందుకే శారదా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒంటి నిండా నగలేసుకొని మీ ఇద్దరు అత్తాకోడలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఇక్కడని ఇంట్లో బయట అని తేడాలు కూడా లేవండి మాకు. చివరికి బాత్రూమ్కి వెళ్ళినా సరే ఇలా నగలతోనే వెళ్తాం. డబ్బు నాలవని తెలియాలి కదండి. ఎవరికి తెలియాలి శారదా? ఈ ఇంట్లో ఉన్న గదులక, గోడలక, టీవీలక, ఫ్రిడ్జ్గా దేనికి తెలియాలి? మీ అత్తాకోడళ్ళు ఇద్దరు బాగా డబ్బున్నాలని ఎవరు తెలుసుకోవాలి ఇప్పుడు కొత్తగా? జోకెత్తే నవ్వు రావాలండి, డోకు రాకూడదు. అదేంటో నిన్ను చూస్తుంటే నాకు డోకే వస్తుందిలే. మరింకా ఎక్కడే ఉన్నారే? వాష్రూమ్కి వెళ్ళండి, లేదంటే ఇల్లు మొత్తం చండాలం అయిపోద్ది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత అత్తాకోడళ్ళు లాన్లో కూర్చొని వాళ్ళ అందచందాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఒక పాములవాడు వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో నాగస్వరం ఊదుతూ ఆడిస్తూ ఉంటాడు. ఆ స్వరం అత్తాకోడలకి ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. దాంతో మెరిసిపోతున్న నగలున్న ఆ అత్తాకోడళ్ళు కోపంగా ఆ పాములవాడి దగ్గరికి వస్తారు. అతన్ని తిట్టి, కొట్టి, అతని మీద బాగా అరిచి, అతను తన పొట్టకూటి కోసమే ఇదంతా చేస్తున్నానని ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి అతన్ని పంపించేస్తారు. అతను కన్నీళ్లు పెట్టుకుంటూ పాముల్ని బుట్టలో వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అత్తాకోడళ్ళు లాన్లో ఉన్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. శారదకు బాగా పరిచయం ఉన్న దమయంతి, తన భర్త ముకుందం, కూతురు శైలజతో పాటు ఒక సంచి పట్టుకుని శారద దగ్గరికి వస్తారు. ఏంటే దమయంతి, కుటుంబంతో చెప్పా పెట్టకుండా ఇలా వచ్చో? శారదా, ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడేది నువ్వే. విషయం చెప్పు దమయంతి. శారదా, అసలు ఏం జరిగిందంటే అంటూ దమయంతి చెప్పటం మొదలు పెడుతుంది. తన వ్యాపారంలో జరిగిన నష్టం గురించి, చేసిన అప్పుల గురించి, వెంటపడుతున్న జనాల గురించి,
అన్నీ వివరంగా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శారద కూడా వాళ్ల మీద జాలిపడి తన ఇంట్లోనే పెట్టుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ దమయంతి కుటుంబం శారద ఇంట్లో ఉంటూ ఎప్పుడూ తింటూనే ఉంటారు. ఒకరోజున వాళ్ళకి శారద వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఏంటా పరిస్థితి అనే ఆలోచన వస్తుంది. దాంతో ప్రసాద్, రమేష్ ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళగానే శారద, అనామిక ఇద్దరూ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికొచ్చి అత్తాకోడళ్ళని బాగా పొగుడుతూ వాళ్ళని ఏమార్చి వాళ్ళ చేత ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఆ తర్వాత అత్తాకోడళ్ళ మీద పెత్తనం చెలాయించటం మొదలు పెడతారు వాళ్ళంతా. అంతేకాదు, అత్తాకోడలని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు. ఫుట్పాత్ మీద సామాన్లు పెట్టుకుని ప్రసాద్, శారద, రమేష్, అనామిక ఈ నలుగురు బాధపడుతూ దిగులుగా కూర్చుని ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళంతా వాళ్ళని విచిత్రంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అవేమీ పట్టనట్టుగా ప్రసాద్ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి రమేష్, అనామిక, శారదల మనసులు చలించిపోతాయి. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. అయ్యో దేవుడా, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన ఆస్తి మొత్తం పోయింది, పరువు పోయింది. చివరికి నా కుటుంబం ఇట్టా రోడ్డు మీద పడింది. ఇలా నా కుటుంబాన్ని చూడ్డానిక నేనింకా బతికుంది అంటూ ప్రసాద్ బోరున ఏడుస్తూ ఉంటాడు. అది చూశాక శారద తన 2 చేతులతో తలని కొట్టుకుంటూ బాధపడుతూ గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను మన్నించండి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే డబ్బుందన్న పొగరతో ఏనాడు వాళ్ళని గౌరవించిందే లేదు, ప్రేమగా మాట్లాడిందేం లేదు. ఇప్పుడు మనం ఏ మొఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాం అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ దగ్గరికి పాములాడించుకునేవాడొస్తాడు. వాళ్ళని గుర్తుపట్టి వాళ్లతో మాట్లాడి వాళ్ళ విషయం తెలుసుకుంటాడు. చూడండమ్మా, మీ పరిస్థితేంటో నాకు అర్థమైంది. అట్టాగే మిమ్మల్ని చూసుకోవడానికి, మిమ్మల్ని సేరదీయటానికి ఎవరూ లేరని కూడా నాకు తెలిసింది. మీరు మా ఇంటికి రండి, మాతో పాటు ఉండండి. మీకంటూ ఓ రోజు వచ్చిద్దమ్మా, మళ్ళీ మీకు మీ పాతకాలం రోజులని తిరిగొస్తాయి అని బ్రతిమాలుతూ ఉంటాడు. ఆ పాములవాడి మాటలు కాదనలేక అతనితో పాటు అతని ఇంటికి వెళ్తారు. అతనిది ఒక పూరి గుడిసె. తన భార్య వాళ్లకు దండం పెట్టి ఉన్న దాంట్లోనే వండి పెడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఏదో తిననట్టుగా ఉంటారు. ఒకరోజున పాములవాడికి ఒంట్లో బాగోలేకపోవటంతో అత్తాకోడళ్ళు శారద, అనామిక పాముల్ని తీసుకెళ్లి ఒక 4 దారులు కలిసే చోట పెట్టి నాగస్వరం ఊదుతూ పాముల్ని ఆడిస్తూ ఉంటారు. అది చూడటానికి వచ్చిన వాళ్ళంతా చిల్లర డబ్బులు వేస్తూ ఉంటారు. అలా వచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని చీకటి పడుతూ ఉంటే గుడిసె దగ్గరికి చేరుకుంటారు అత్తాకోడళ్ళు. అక్కడ ప్రసాద్ అనారోగ్యంతో ఆస్తి పోయిందన్న బెంగతో మంచాన పడి ఉంటాడు. ఏమీ తినకుండా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అత్తాకోడళ్ళు కూడా బాధపడుతూ మళ్ళీ ఏదో ఒకటి చేసి తమ ఆస్తిని తాము దక్కించుకోవాలి అనుకుంటారు. కానీ ఎలా కోడలా, ఏం చేస్తే తిరిగి మన ఆస్తి మొత్తం మనకు వస్తుంది? మీ మామయ్య బతకాలంటే తిరిగి మనం మన ఆస్తిని సంపాదించుకోవాలి. నేను కూడా అదే ఆలోచన చేస్తున్నానత్తయ్య అని చెబుతున్న అనామికకి ఒక బుట్టలో నుంచి బయటకొచ్చి బుసలు కొడుతున్న పాము కనిపిస్తుంది. దాంతో అనామికకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. అత్తయ్య, ఇప్పుడు మనం పాములు ఆడిస్తున్నాం కదా, ఆ పాముల్ని తీసుకెళ్లి దమయంతి వాళ్ళు ఉంటున్న ఇంట్లో వదిలిపెడదాం. వాటిని చూసి వాళ్ళు పాముల వాళ్ళని కేకేస్తారు కదా, అప్పుడు మనం వెళ్ళి ఆ పాముల్ని చూపిస్తూ వాటిని పట్టాలంటే ఆస్తి రాసివ్వమని అడుగుదాం అని చెప్పగానే శారదకి కూడా ఆ ఆలోచన బాగా నచ్చుతుంది. వెంటనే ఆలస్యం చేయకుండా మరుసటి రోజే అత్తాకోడళ్ళు పాముల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలిపెడతారు. పాములు బుసలు కొడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. గేటు దగ్గర నిలబడి ఇంట్లోకి చూస్తూ ఉంటారు. ఎలాంటి ఎరుపు రావటం లేదని అనుకుంటూ ఉంటారు. దమయంతి, ముకుందం, శైలజ ముగ్గురు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి వచ్చిన పాముల్ని చూస్తూ గట్టిగట్టిగా అరుస్తూ పరుగు పరుగున బయటకొస్తారు. పాముల వాళ్ళ వేషంలో ఉన్న అత్తాకోడళ్ళు ఏమీ తెలియనట్టుగా వెళ్తూ ఉంటారు. వాళ్ళని దమయంతి, ముకుందం, శైలజ ముగ్గురు చుట్టుముట్టి వాళ్ళని కాపాడమని వేడుకుంటారు. అప్పుడు అత్తాకోడళ్ళు సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళి పాముల్ని చూస్తారు. ఈ పాముల నుంచి మిమ్మల్ని కాపాడాలంటే మీరు మీ ఆస్తి మొత్తం రాసియ్యాలి, లేదంటే వాటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అవి వేసే కాట్లకి మీరు అల్లాడుతూ విషం కక్కుకొని చచ్చిపోతారు అని చెప్పడంతో దమయంతి, ముకుందం, శైలజ చేసేదేమీ లేక భయపడిపోయి
ఆ పాముల వాళ్ళకి ఆస్తి మొత్తం రాసిస్తారు. అప్పుడు అత్తాకోడళ్ళు నవ్వుతూ వాళ్ళ వేషాలు తీసేస్తారు. అది చూశాక దమయంతి, ముకుందం, సరిజ ముగ్గురూ షాక్ అవుతారు. పోలీసుల్ని పిలుస్తామని అనామిక బెదిరించటంతో వాళ్ళక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళ ఆస్తి వాళ్లకు తిరిగొచ్చినందుకు అత్తాకోడళ్ళు వెళ్ళి తమ భర్తల్ని తీసుకుని వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. అది చూసి ప్రసాద్, రమేష్ ఎంతో సంతోషపడతారు. ఇక అప్పటి నుంచి ఆ పాముల వాళ్ళ దంపతుల్ని కూడా వాళ్ళ ఇంట్లోనే పనివాళ్ళలాగా పెట్టుకుని వాళ్ళని కూడా పోషిస్తూ ఉంటారు.